భారతీయ జనతా పార్టీ అమరచింత మండల శాఖ ఆధ్వర్యంలో అమరచింత పట్టణ స్థానిక బీజేపీ కట్ట దగ్గర పండిత్ దీన్ దయాళ్ 109వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా భాజపా శ్రేణులు పండిత్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ మంగ లావణ్య మాట్లాడుతూ ప్రతి పేదవాడికి స్వాతంత్ర ఫలాలు సిద్ధించాలని, అంత్యోదయ మానవతావాద సిద్ధాంత రూపకర్త పండిత్ దీన్ దయాళ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు భీమ్సేన్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, భాజపా సీనియర్ నాయకులు మరాఠీ అశోక్, క్యామ భాస్కర్, ముష్టి విజయ్, నరసింహులు గౌడ్, నరాల సిద్ధిరాములు, దుబాయ్ వెంకటేశ్వర్ రెడ్డి, రాకేష్ శెట్టి, ఉగ్గు పాండు, స్వాగత్ నరసింహ, గొల్ల శ్రీనివాస్ యాదవ్, తిరుమల సత్యనారాయణ, అంజత్ తిరుమలేషు, మేరవ అనిల్, మంగ అనిల్, శాఖ వెంకటేష్, నామాల రవి, ప్రశాంత్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మన భారతదేశంలో ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా పండిత్ దీన్ దయాళ్ గారు రచించుకున్నారు. ఆ కార్యక్రమం అమర్చింతలో చేస్తున్నందుకు సంతోషం. పండిత్ దీన్ దయాళ్ గారి ఈరోజు జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ గారు చాలా రకాలు ఆయన ఆశయాలతోటి అట్టడుగు వారికి ఫలాలు అందించాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. సిలిండర్లు కానీ, రేషన్ బియ్యం కానీ, రకరకాల ఈ మధ్యనే చూసాం జిఎస్టీ బిల్లు తగ్గించడం. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నాం. ఆయన ఆశయాలు మొత్తం కూడా పూర్తి చేయదాకా మనందరం కూడా పనిచేసి పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలు కొనసాగించాలి. పండిత్ దీన్ దయాళ్ గారు దేశం విడిపోయినప్పుడు చాలా బాధపడ్డారు. భారతదేశ స్వాతంత్రం వచ్చింది కానీ దేశం విడిపోయేటప్పుడు చాలా బాధపడి అఖండ భారత్ నిర్మాణం కోసం ఆయన పడ్డ కష్టాలు ఎన్నెన్నో. ఇప్పుడే చెప్పిన విధంగా ఆయన రైల్వే ప్రయాణంలో చనిపోవడం మనందరూ కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ అమర్చింత భారతీయ జనతా పార్టీ కూడా పనిచేయాలని కోరుతూ ఇద్దరితో ముగిస్తాం. భారత్ మాతా కీ కొనసాగిద్దాం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు కొనసాగిద్దాం. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు కొనసాగిద్దాం. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు నెరవేరుద్దాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. అందిద్దాం పేద ప్రజలకు అమృత ఫలాలను అందిద్దాం. జన్మదిన సందర్భంగా ఉన్నటువంటి అలంకరణ చేసిన వారికి, మండల పార్టీ వారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాం. రిఫార్మేషన్ మన ఇండియాలో తీసుకొస్తేనే ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క ఫలాన్ని అందించగలుగుతామని, ప్రతి ఒక్క అదే ఐడియాలజీ బీజేపీ తీసుకెళ్తూ మన భారతీయ జనతా పార్టీ ఎకనామికల్ రిఫార్మేటివ్స్ కూడా ఆయన ఆశయాన్ని, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకెళ్ళి ఈరోజు మన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క ఫలాన్ని అందించాలని ఆశయంతో వర్క్ చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ
శుభోదయం. వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, అధ్యక్ష మొక్క లవణ గారికి, ప్రతి ఒక్కరికి బీజేపీ కూడా అందరికీ గాంధీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకేంటి దీన్ దయాళ్ గారు వచ్చేసి 1916వ సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని నగరి చంద్రపాల్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన మొదటగా మన భారతీయ జనతా పార్టీని భారతీయ జనసంఘ్ సేవక్ అనే ఉపాధ్యక్షులుగా ఈయన వర్క్ చేశారు. అప్పటి నుంచి 1967 వరకు ఆయన అధ్యక్షులైనంత వరకు కూడా అదే పార్టీలో కొనసాగించారు. ఆ భారతీయ జనసంఘ్ పార్టీని మనం ఇప్పుడు బీజేపీ పార్టీగా పరిగణిస్తున్నాం. ఈయన ఆశయాలు వచ్చేసి బలహీన వర్గాలు, పేద కుటుంబీకులు వాళ్ళంతా కూడా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ఈయన కోరిక. దేశం అంటే మంచి కాదు, మంచిగా అని చెప్పిందే ఫస్ట్ ఈయన. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ రాష్ట్రాలు, మండలాలు, జిల్లాలు, దేశం గురించి మాట్లాడతారు. కానీ ఈయన దేశం బాగుండాలంటే ఫస్ట్ ఏం చెప్పిందంటే గ్రామ స్థాయి నుంచి మనము మూలకున్న మనుషులను కూడా ఉన్నత స్థానంలో తీసుకొస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పాడు. ప్రతి బడుగు బలహీన వర్గాలను కూడా ఉన్నత స్థానంలో చూడాలని ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. అప్పటి కార్యక్రమాల్లో పోలీస్ స్టేషన్లకు తిరగడం జరిగింది. ఈయన ఒక రైల్వే స్టేషన్లో రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఇంతకుముందు భాస్కరాన్ని చెప్పినట్టు ఒక సూట్ కేసు, అంటే అప్పటి కాలంలో పెట్టెలు ఉంటుంది, రాష్ట్రంలో పెట్టెలు, అది పెట్టెలు అటువంటి పెట్టెలో బట్టలు తీసుకువెళ్తున్న సమయంలో ముందు తెలియని వ్యక్తిలో లేదంటే పడరాని వ్యక్తిలో ఈయన చెప్పడం జరిగింది. చెప్పరాని యాక్చువల్ అయితే ఆత్మహత్యగా గుర్తని చెప్పిండు. ఈయన బట్టలను గుర్తించి ఈయన ముక్తి చేసి కూడా గుర్తుపట్టని విధంగా ఉండేది ఆ కాలం. ఈయన బట్టలను గుర్తించి ఈయన చనిపోయేది దాని అని అది గుర్తుపట్టడం జరిగింది. కాబట్టి మన ఇప్పుడున్న వాళ్ళం కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం మన జీవితాంతం మన సేవ చేస్తూ మన జాతీయ బీజేపీ పార్టీ మత పార్టీ కాదని పేదల కోసం పనిచేస్తున్న పార్టీ అని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇంతతో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కొనసాగిద్దాం, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు కొనసాగిద్దాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశ అనుకూలంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి వేడుకలను జరుపుకుంటా ఉన్నది. శుభ సందర్భంలో ఆధ్వర్యంలో శ్రీమతి మంగా లావణ్య గారు మరియు మాజీ టౌన్ అధ్యక్షులు యాదవ్ గారు, ఆ తర్వాత మాజీ టౌన్ అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు కిషన్ గారు, సత్యనారాయణ గారు, అనిల్ గారు, ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు, అనిల్ గారు, పాట గారు, ఆ తర్వాత నరసింహ మరి నా క్లాస్మేట్ వరకు ఆయన, ఆ తర్వాత నరసింహగౌడ్ సీనియర్ నాయకులు, ఆ తర్వాత ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు శ్రీనివాస్ గారు, ఆ తర్వాత అనిల్ యాదవ్ గారు, మన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూర్వ ఏపీ నాయకులు, ఇప్పుడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అందరూ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాం. వారి యొక్క ఆశయం చాలా గొప్పది. చిన్న పూరి దిశలో ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మస్థానంలో పుట్టినటువంటి మహా గొప్ప వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారి జీవితం చాలా గొప్పది. వారు చిన్న ఉన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత మేనమామ ఇంట్లో విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఆయన ఒక అడ్వకేటు. ఆ తర్వాత మళ్ళా బీఎడ్ చేసి ఆ కాలంలో టీచర్ ఉద్యోగానికి పోయేటప్పుడు పనియే, ఆ తర్వాత రాజ్యంలో ఉన్నారు. అయితే దాని మీద అసిస్తే బాగుంటుందని చెప్పి ఒక ల్యాండ్ షాప్కి వెళ్ళి పైన కోట్ చేసుకోవడం జరిగింది. ఒక ₹2 1 రూపాయకు ఆనాకు అధికారి అరువుగా తీసుకొని ఆయన పోయడం జరిగింది ఇంటర్వ్యూలో అందరు లైన్లో కూర్చుంటారు కదా, ఈయన కూడా కూర్చుంటాడు. ఈయన కూడా కూర్చోడానికి బట్టలు చూసి కొంచెం మురికం చూసి పెద్దగాని మురికం మాలేసి చిన్నగా అనుకుంటారు కదా, అదంతా కూడా ఆ కాలంలో కూడా ఉన్నదన్నమాట. అందరు ఏలన చేసి అక్కడ పోయిన
మందిలో మొదటి ఉద్యోగస్తుడు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. ఇంటర్వ్యూలో పెద్ద మార్కులు సంపాదించి మొదటి టీచర్స్ లిస్టులో మొదటి స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. జనసంఘ 51లో స్థాపించినప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షుడిగా. 67లో డాక్టర్ సర్వపాటి గారు చనిపోయిన తర్వాత వారు జాతీయ అధ్యక్షుడిగా కావడం జరిగింది. 67 తర్వాత వారి మరణాంతరము ప్రభుత్వాలు జీవిస్తున్నప్పుడే దాన్ని బీజేపీగా మనము తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో డాక్టర్ సర్వపాటి గారు, దీనదయాళ్ ఉపాధ్యాయ గారు, వాజ్పేయి గారు, అడ్వాణి గారు, ఆ తర్వాత ఇప్పుడు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, ఈ విధంగా దేశంలో వేలాది మంది భారతీయ జనతా పార్టీ కొరకు పెళ్లి అడ్డు లేకుండా, ఇల్లు ఇడుపు లేకుండా లాగా పనిచేసేటువంటి వ్యక్తులు ఈరోజు దేశంలో 3600 సైకిల్కి మంది ఈరోజు దేశంలో ఉన్నారు. అందులో ఒకరు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు, అందులో ఇద్దరు మన గ్రామంలో తిరుపతి గారు, ఉన్నత తిరుపతి గారు సంఘంలో పనిచేస్తారు. ఆ తర్వాత మంత్రి శ్రీనివాస్ గారు బీజేపీలో ఫ్రీడమ్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది మనకు చాలా శుభదాయకం. ఇవన్నీ మనం చెప్పుకుని ఇలాంటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుతున్నాం. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని వాటిని ముందరకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను 1991లో ఆర్ఎస్ఎస్లో నేను పనిచేస్తున్నప్పుడు, నేను 90లో ప్రథమ వర్షం పూర్తయింది. నేను అప్పుడు పాలెంలో చదువుతున్నాను. అయితే మా కార్యకర్తలు శ్రీనివాస గారు ఆ రోజు వెళ్ళేటప్పుడు ఒక చిన్న పాట పాడడం జరిగింది. ఆ పాట లేదు కానీ తిరిగి పాట ఒక చరణం. దయాలు చూపించిన దివ్య మార్గము అదేనండి జాతికి ఆదర్శ మార్గము. ఇంటి లేక కొంతమంది భక్తులుండగా కండగలిగి కొంతమంది చేస్తలా అని పాడడం. 91 జమ్మూ కాశ్మీర్ నా ప్రాణమిత్రులు, నా స్నేహితులు, మిత్రులు ఫస్ట్ 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు రూమ్మేట్ జమ్మూ కాశ్మీర్ పోవడం జరిగింది. ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో మన నరేంద్ర మోడీ గారు జెండా త్రివర్ణ పథకాన్ని ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు ఆ మీటింగ్లో ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటాను. నేను ఇదే లాల్ చౌక్కు నేను ఎలాంటి రక్షణ లేకుండా, ఎలాంటి బుల్లెట్ జాకెట్ లేకుండా వచ్చి నేను త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తానని ఎగరవేయడం జరిగింది. 370 ఆర్టికల్ను తీసివేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళందరి దీనదయాళ్ యొక్క స్ఫూర్తిగానే ఈరోజు చాలామంది దేశంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను మనం పుణికి పుచ్చుకొని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రాబో కాలంలో మనము ఈ మున్సిపాలిటీని చేయించుకోవాలని చెప్పి దీంతో మనమంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, భాజపా కార్యకర్తలందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ జై భారత్. ఈరోజు భారతీయ జనతా పార్టీ అమర్చింత మండల శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ గారి జయంతి కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా కార్యక్రమం జరుపుతున్నాము. పండిట్ దీనదయాళ్ గారు ఏకాత్మత మానవతావాది అనే ఏదైతే ప్రతి పేద కుటుంబాల వరకు సంక్షేమ పథకాలు అందించాలని చాలా ఎన్నోలేని కృషి చేసి ఈరోజు భారతదేశంలో ఒక మహానుభావుని 63 క్యాన్సర్ విషయము మన 70 ఏడాది నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ మహానుభావుని 63 అడుగుల ఎత్తుగల క్యాన్సర్ విగ్రహం పెట్టిందంటే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే రాజు ఎయిర్పోర్టు మొత్తం కూడా వాళ్ళ యొక్క పేర్లు పెట్టి జనాన్ని మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ.
ఇలాంటి వ్యక్తిని ఆనాడే జనసంఘ పార్టీలో భారతీయ జనతా పార్టీ విలీనం చేసే సమయంలో ఆ రోజు ఒక కమ్యూనిస్టు యోధుడు కూడా ఈ మహానుభావుని చాలా ఘంటాపథంగా మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు జాతీయవాదంలో ముందుకు నడిపించి ప్రతి పేద విద్యార్థి ప్రతి పేదలకు కూడా ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ పథకాలు వాళ్ళని అందించే విధంగా గుర్తుపట్టాలని చెప్పి ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. కావున ఈ యొక్క మహానుభావునికి ఆయన మరణం కూడా ఒక విషాద కారణంగానే మిగిలింది. ఆయన మరణము ఆనాడు ఏదైతే రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు రెండు చొక్కాలు 2 పాయింట్లు మాత్రమే పెట్టుకొని ఆయన ప్రయాణం సాగించే సమయంలో ఆయన యొక్క శవం రైలు పట్టాల మీద పడింది. అది కూడా గుర్తులేని విధంగా ఉంటే అక్కడ ఉండే శాఖ నిక్కర్తో ఆయన ప్రయాణం సాగిస్తుంటే ఇది పండిత్ దీన్ దయాళ్ గాంధీ అని గుర్తుపట్టే విధంగా ఆ రోజు గుర్తించారు. అంటే చాలా జాతీయవాదంలో ఆయన మొదటి వ్యక్తి. కావున ఇలాంటి వ్యక్తులనే మనము స్మరించుకుంటూ కార్యక్రమాలు చేసేది ఒక జాతీయ బీజేపీ పార్టీ. కావున ఈయన జయంతి సందర్భంగా మరొక్కసారి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ నగర శాఖ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.